कृपाकरी अष्टादशपीठेश्वरी इष्टवरप्रदायिनी साष्टाङ्गमुलम्मा शाम्भवी कृपाकरी वेदमयी नादमयी मन्त्रमयी तन्त्रमयी योगपीठिकाध्यासिनी योगपीठिकाध्यासिनी ओंकारस्वरूपिणी ओंकारस्वरूपिणी मा जीवनगमनमे नी क्षेत्रयात्रा मा हृदयस्पन्दनमे नी पादमुद्रा मा जीवनगमनमे नी क्षेत्रयात्रा मा हृदयस्पन्दनमे नी पादमुद्रा पंचाशत्पीठस्थिता परमशक्तिवम्मा वरालकृपतभूमु वन्दनमूलम्मा पंचाशत्पीठस्थिता परमशक्तिवम्मा वरालकृपतभूमु वन्दनमूलम्मा ॐ शक्ति ॐ शक्ति ॐ शक्ति माते ॐ शक्ति महाशक्ति माते ఇక్కడ ఒక కొండ మీద వెలసిన రేణుకామాతే అసలైన శక్తి అని, అష్టాదశ పీఠ శక్తులలో ఈమె ఒకటి అని ఒక కథనం. ఈ క్షేత్రాన్ని శ్రీక్షేత్రమని కూడా పిలుస్తారు. శ్రీ దత్తాత్రేయ స్వామి తల్లిగా అమ్మవారిని దత్తాత్రేయ జనన క్షేత్రంగా ఈ ప్రదేశాన్ని వర్ణిస్తుంటారు. అమ్మవారిని జమదగ్ని మహర్షి భార్యగా, పరశురాముని తల్లిగా పూజిస్తారు భక్తులు. సతీదేవి ఖండితాంగాలలో కుడి స్తనం పడిన చోటుగా అభివర్ణిస్తుంటారు ఈ ప్రదేశాన్ని. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. ఉజ్జయిన్యాం మహాకాళి. ఉజ్జయిని శక్తిపీఠంలో జగదంబిక మహాకాళి నామంతో వెలసి ఉన్నది. అక్కడ పరమశివుని పేరు మహాకాలుడు. అయ్య ఏ రూపం ధరిస్తే అమ్మ ఆ రూపంతోనే ప్రకాశిస్తూ ఉంటుంది. కాళీతత్వం సమగ్రంగా ఆరాధింపబడే చోటు ఈ మహాకాల క్షేత్రం. లంకాయాం శాంకరీ దేవి కామాక్షి కాంచికాపురి ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచపట్టణే అలంపురి జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబికా కొల్హాపురి మహాలక్ష్మి మాహురి ఏకవీరికా उज्जैन्यां महाकाली पीठिकायां पुरुहुतिका ओढ्यायां गिरिजादेवी माणिक्ये दक्षवाटिका हरिक्षेत्रे कामरूपि प्रयागे माधवेश्वरी ज्वालायां वैष्णवी देवी गया माङ्गल्यगौरिका वाराणसी विशालाक्षी काश्मीरे तु सरस्वती अष्टादश शक्तिपीठानि योगिनामति दुर्लभम् सायंकाले पठे नित्यं सर्वशत्रुविनाशनम् सर्वदिव्य हरं रोगं सर्वसंपत्करं
శుభం. ఉజ్జయిని నగరం క్షిప్రా నదీ తీరంలో వెలసిల్లినటువంటి అత్యంత ప్రాచీన సంస్కృతి కేంద్రం అది. భారతీయ సంస్కృతిలో మోక్ష పట్టణాల్లో ఒకటిగా కీర్తించబడే అవంతి సామ్రాజ్యమే ఈ ఉజ్జయిని నగరం. మరి ఒక వైపు చారిత్రకంగా ఐతిహాసికంగా కూడా భారతీయుల యొక్క ప్రశస్తిని చాటి చెప్పినటువంటి దివ్య నగరం ఇది. భారతదేశంలో అన్ని విధాల స్వర్ణయుగం అని చెప్పగలిగినటువంటి విక్రమార్కుడు కాలం బాగా చక్కగా సమృద్ధిగా సంస్కృతి ఈ చోట పరిఢవిల్లింది. విక్రమార్కుని కాలానికి చెందినటువంటి మహాకవి కాళిదాసు, వరాహమిహిరుడు మొదలైనటువంటి మేధావులంతా కూడా ఈ క్షేత్రం నుంచే భారతీయ విద్యల్ని వ్యాప్తి చేశారు. అనేక రకములైన దేవీ విద్యలు, తంత్ర సాధనలు ఈ క్షేత్రంలో సిద్ధింపబడి ఉన్నాయి. మహాకాళి ఇక్కడ హరసిద్ధి అనే పేరుతో శక్తిపీఠాన్ని నెలకొని ఉన్నది. ఉజ్జయినిలో మహాకాళి. ఉజ్జయిన్యాం మహాకాళి మహాకాళేశ్వరేశ్వరీ క్షిప్రాతీరస్థితా మాతా వాంఛితార్థప్రదాయిని. ఉజ్జయిని పేరు వినగానే సంస్కృత మహాకవి కాళిదాసు, విక్రమార్క మహారాజు, మహాకాళదేవుడు, సిప్రా నది మొదలైనవి మనస్సులో మెదులుతాయి. ఉజ్జయిని రాజధానిగా ఏలిన రాజుల కథల సారం కథా సరిత్సాగర గ్రంథం గుర్తుకు వస్తుంది. ఉజ్జయిని మధ్యప్రదేశ్లోని ఇండోర్కు 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహాకాల దేవునికి జరిగే సంధ్యాకాల పూజా సందర్భాన్ని ప్రస్తావిస్తూ మేఘ సందేశం కావ్యంలో కాళిదాస మహాకవి ఒక శ్లోకం రాశాడు. అప్యన్యస్మిన్ జలధరా మహాకాళమాసాద్య కాలే స్థాతవ్యంతే నయన విషయం యావదద్యేతి భానుః కుర్వన్ సంధ్యా బలిపటహతాం శూలినః శ్లాఘనీయం మామంద్రాణాం ఫలమవికలం అప్స్యసే గర్జితానాం. అంతేకాకుండా కాళిదాసుకు శ్యామల రూపంలో దర్శనమిచ్చినటువంటి జగదంబిక గఢికాళి అనే చోట చక్కగా విరసిల్లుతూ నేటికి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నటువంటిది. మాతా మరకత శ్యామ మాతంగి మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవన వాసిని అని చెప్పబడేటువంటి శ్యామలా స్వరూపం, మా రాజమాతంగి స్వరూపం కాళిదాస మహాకవికి దర్శనమిచ్చింది. ఆ కాళిదాసు కాళీతత్వాన్ని కీర్తిస్తూ యాళీభిరాత్మతను తాళీన కృత్ప్రియ కపాలీషు ఖేలతి భవ వ్యాళీన కుల్యచిత చూళీభరాచరణ ధూళీ లసన్మణిగణ యాళీ భృతిస్రవసి తాళీదళం వహతి యాళీక శోభితిలక సాళీకరోతు మమ కాళీ మనస్వపద నాళీక సేవన విధౌ అనే అశ్వధాటి వృత్తంలో కాళీదేవిని కీర్తించారు. ఉజ్జయిని మహాకాళ శివుడు 12 జ్యోతిర్లింగాలలో ఒక మూర్తి. ఈ క్షేత్రం పృథ్వీ దేవతకు నాభిస్థానంగా అభివర్ణిస్తారు. ఇంకో విశేషం, జ్యోతిష్య గణిత శాస్త్రవేత్తలు దేశాంతర శూన్యరేఖ ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని భావిస్తారు. దీనికి అవంతి, కుశస్థలి, కనకశృంగి అనే పేర్లు ఉన్నాయి. ఉజ్జయిని సప్తమోక్ష పట్టణాలలో ఒకటి. మహాశివుడు ఇక్కడే త్రిపురాసుర సంహారం చేశాడని స్థల పురాణ కథ. ఆయనకి మహాకార్య సాధనలో భూమి రథమయ్యింది, మేరు పర్వతం విల్లు అయ్యింది, శ్రీ మహావిష్ణువు బాణమయ్యాడు. శివుడు త్రిపురాసురుల్ని చూస్తూనే వికటాట్టహాసం చేశాడని
అందులోంచి ఒక అగ్ని జనించి త్రిపురాలను ఏకకాలంలో కాల్చివేసిందని పురాణ కథనం. ఇంతేకాక మరికొంత కాలానికి దూషణాసురుణ్ణి వధించి మహాకాళేశ్వర రూపంలో ఉజ్జయినిలో నిలిచాడు శివుడు. స్వామి స్థానానికి సమీపంలోనే పార్వతీదేవి మహాకాళి రూపంలో అవతరించింది. ఉజ్జయినిలోని ఒక బ్రాహ్మణ భక్తుడు అక్కడ శ్రీచక్రాన్ని స్థాపించాడు. ఉజ్జయిని సతీదేవి ఖండితావయవాలలో మోచేయి పడిన చోటని చెబుతారు. ఇక్కడ కాళికాదేవి స్థానం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. మహాకాళి దుష్ట రాక్షస సంహారం కోసం మహావేశ రూపిణి అయి భయంకరిగా అవతరించిన ఆమె హృదయం కరుణాపూర్ణం. దేవి భక్త సులభురాలు. వామాచార పరులలో ఉగ్రులైన కాళీ ఉపాసకులున్నారు. వారి అర్చనా విధానం కూడా ఉగ్రమే. యద్భావ్యం తద్భవతి అని కదా నానుడి. ఆ దేవి భక్తుడి మానసిక స్థితిని బట్టే దర్శనమిస్తుందని ప్రతీతి. ఇది మహాకాళి అంటే అంతుపట్టనటువంటి కాలస్వరూపము అని అర్థం. కాళీదేవిని ఎందుకు ఆరాధించాలి అంటే కాలం కలిసి రావాలంటే కాళీదేవిని ఆరాధించాలి. ఎవరినైనా అడిగితే అన్నీ సమకూడే కదా, ఫలితం ఎందుకు రాలేదండి అంటే టైం బాగోలేదండి అంటారు. అంటే అర్థం కాలం అనే శక్తి అనుకూలించకపోతే ఎన్ని మనకు ఉన్నా ఫలితం లేదనమాట. అందుకు కాలశక్తిని అనుకూలం చేసుకోవాలి. అదే కాళీ ఉపాసనలో ఉన్నటువంటి ఆంతర్యం. ఇది అత్యంత ప్రాచీన కాలం నుంచి కూడా ప్రతిష్ట పొందినటువంటిది. యుగాల నాటి మహానగరం ఇది. రామాయణ ఇతిహాసంలోను మహాభారత ఇతిహాసంలో కూడా అవంతి సామ్రాజ్య ప్రస్తావన ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మకు గురువు అయిన సాందీపని ఈ ప్రాంతం వాడేనని, ఇక్కడ ఆయన యొక్క ఆశ్రమం ఉందని భాగవతం మనకు చెప్తూ ఉన్నది. అదేవిధంగా స్కాంద, అగ్ని, మత్స్య, భవిష్య, బ్రహ్మాండ పురాణాల్లో కూడా ఈ క్షేత్ర ప్రశస్తి, అవంతి సామ్రాజ్య వైభవము ఉన్నది. స్కాంద పురాణంలో అవంతి ఖండము అని ప్రత్యేకంగా ఈ అవంతి పరిసరాల్లో ఉన్నటువంటి పవిత్ర నదులు, క్షేత్రములు, దేవీ దేవతల వైభవాలు వర్ణిస్తూ విస్తృతమైన వాంగ్మయం మనకి. ఈ అవంతి సామ్రాజ్యంలో అనేక రకములైనటువంటి విజ్ఞానాలు వెలసిల్లాయి. హిందూ మతంతో పాటు బౌద్ధ, జైన మతాలు కూడా ఇక్కడ విస్తృతమైన వ్యాప్తిని చెందాయి. ఇక తంత్ర విద్యలు, శాక్తేయ విద్యలు అనేక విధాలుగా వెలసిల్లాయి. గణిత శాస్త్రంలో, జ్యోతిష్ శాస్త్రంలో ఎంతో పురోగతిని సాధించినటువంటి వరాహమిహిరుడు వంటి శాస్త్రవేత్తలు ఈ క్షేత్రం నుంచే వచ్చారు. అంటే విద్యల నగరం ఈ మహాకాల క్షేత్రం. కాళీదేవిని ఉపాసిస్తే అన్ని విద్యలు లభిస్తాయనడానికి కాళిదాసాది మహాకవులే మనకు తర్కాడు. కాళిదాసు ముందు పేరేమిటో కూడా మనకు తెలియదు. కేవలం అమ్మ అనుగ్రహానికి సాక్ష్యంగా ఆయన నామమే కాళిదాస నామంతో విలసిల్లి విశ్వవిఖ్యాతమైన ఒక మహాకవి మనకు లభించాడు. ఆయన అనేక చోట్ల ఈ మహాకాళుల వైభవాన్ని తన కావ్యంలో కీర్తించారు. ఇంకొక వైపు ఇక్కడ ఉన్నటువంటి నాగరికత గురించి ఆనాటి విదేశీ యాత్రికులు హుయేన్ సాంగ్, పాహియాన్ మొదలైనటువంటి వారు కీర్తించి వారి యొక్క గ్రంథాల్లో రచించారు. పరమేశ్వరుడు త్రిపురాసుర సంహారం చేసిన తర్వాత ఈ క్షేత్రమునందే నెలకొని ఉన్నాడు అని చెప్పారు. రత్నసానుశరాసనం రజతాద్రి శృంగ నికేతనం శింజినీకృత పన్నగేశ్వరమచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమహ అని మార్కండేయ మహర్షి కీర్తించినటువంటి త్రిపురాసుర సంహారమూర్తి ఇక్కడే ప్రకాశిస్తూ ఉన్నారు. ఆయన త్రిపురాసుర సంహారకుడైతే అమ్మ త్రిపుర సుందరి. ఈ రెండు తత్వముల యొక్క దివ్య క్షేత్రం ఇది. అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుడు ఉభయులు వేదప్రియుడు అనే మహాభక్తుణ్ణి ఈ క్షేత్రంలో కాపాడారని మనకు పురాణములు చెప్తున్నటువంటి కథ. ఒక కథలో హరాదేవి అనే రూపంతో అమ్మవారు చండ ప్రచండ అనే రాక్షసుల్ని సంహరించి ఈ క్షేత్రంలో నెలకొని ఉన్నారు అని పురాణాలు మనకి చెప్తున్నటువంటి వైనం. ఇటువంటి మహాకాళేశ్వర క్షేత్రంలో అమ్మవారిని అనేక విధాలుగా కొలుచుకుంటారు. ముఖ్యంగా హరసిద్ధి ఆలయంలో ఆ కుడ్యాలపై కానీ ఉపరి భాగంలో కానీ
మనకి అమ్మవారి యొక్క దశమహావిద్యల యొక్క తత్వము వివిధ చిత్రములుగా చిత్రీకరింపబడి కనిపిస్తుంది. అంటే ఇక్కడ మహావిద్యలు ఉపాసనలు ఉండేవని తెలుస్తుంది. విక్రమార్కుని కాలంలో కూడా తంత్రశాస్త్రం అనేక విధాలుగా ఇక్కడ వృద్ధి చెందింది. దానికి తార్కాణం భేతాళుడు, విక్రమార్కుడు కథలు ఇవన్నీ కూడా నాటి తంత్ర విద్యల వైభవాన్ని చెప్తాయి. అలాగే భర్తృహరి ఈ క్షేత్రానికి చెందినటువంటి వాడు. సంస్కృత సాహిత్యానికి, భారతీయ సంస్కృతికి, ఇతర విద్యలకి కూడా ఈ అవంతి సామ్రాజ్యం, ఉజ్జయిని నగరం మహాకేంద్రమే ఉన్నది. అమ్మవారికి ఇక్కడ హారతినిచ్చే దృశ్యం కమనీయం. ఆ వెలుగుల వెల్లువలో ఆ జగదంబిక యొక్క ప్రకాశం మన కనులకు పండుగగా మాత్రమే కాకుండా మనసుని ఆనంద సుధా వార్నిధిలో ముంచెత్తుతుంది. కన్యాభికమనీయ కాంతిభిరలంకారామలారార్తిక పాత్రేయ మౌక్తిక చిత్ర పంక్తి విలసత్ కర్పూర దీపాళిభి తత్తాళ మృదంగ గీత సహితం నృత్యత్ పదాంభోరుహం మంత్రారాధన పూర్వకం సునిహితం నిరాజనం గృహ్యతాం. అటువంటి దివ్య నాదాల మధ్య నాదస్వరూపిణి అయిన అఖండ కాలస్వరూపిణి అయిన జగదంబిక యొక్క వైభవం మనకిక్కడ దర్శనమిస్తుంది. ఆ మహాకాళి భక్తులను అనుగ్రహించేటువంటి వైనానికి తార్కాణం మనకి రామకృష్ణ పరమహంస యొక్క ఉపాసనే. కాళీతత్వాన్ని ఉపాసించి ముక్తి పొందినటువంటి మహాత్ముడు రామకృష్ణ పరమహంస. ఆయన ఈ క్షేత్రానికి చెందినవాడు కాకుండా ఈ తల్లిని ఆరాధించినటువంటి వాడు. కాళీ యొక్క స్వరూపంలో ఆ దివ్యమైనటువంటి పుర్రెల మాల కానీ, అదేవిధంగా తెగిన చేతుల్ని వస్త్రంగా ధరించడం కానీ అర్థం చేసుకుంటే మనకి అపూర్వమైన అవగాహన కలుగుతున్నది. అమ్మవారు పుర్రెల మాల ధరించడంలో ఆంతర్యం ఏమిటంటే, ఎన్ని ఆలోచనలైనా, ఎన్ని మేధాశక్తులైనా ఆ మహాకాలంలో లీనమవ్వాల్సిందే. అదేవిధంగా చెయ్యి ఆచరణకి సంకేతం. రకరకాల పనులు, చేతలు ఇవన్నీ కూడా అనంత కాలంలో కరిగిపోవలసినవే. అందుకే ఆ తల్లి ధరించినటువంటి ఆభరణములు, కపాలములు, హస్తములు వీటిని ధరించి వేలాడుతున్న నాలికతో ఉంటుంది తల్లి. దీని అంతరార్థం ఏంటంటే, కాలానుకున్న లక్షణం కబళం అని అర్థం. ప్రతిదాన్ని తనలోకి తీసుకోవడమే. అందుకే మనం అంటూ ఉంటాం, కాలగర్భంలో కలిసిపోయిందండి అని అర్థం. ఎప్పటికైనా సరే కర్మబంధములు విమోచనం జరిగి ఆ అనంత కాల స్వరూపిణి అయిన పరబ్రహ్మతత్వంలో లీనమైతే అదే నిజమైనటువంటి బ్రహ్మానంద ప్రాప్తి. ఆ బ్రహ్మానందాన్ని కలగజేయగలిగే శక్తి ఆ హర సిద్ధి అంటే బ్రహ్మ విద్యా ప్రదాయిని అయినటువంటి జగదంబికకు మాత్రమే ఉన్నది. ఇంత దివ్యతత్వాన్ని కాళీ రూపంతో ప్రదర్శిస్తున్న జగదంబిక. ఈ మందిరానికి చుట్టూ దర్శనీయమైన అనేక మందిరములు ఉన్నాయి. అది కాలభైరవ మందిరం, సూర్య మందిరం, బడా గణేష్ ఆలయం, సాందీపని ఆశ్రమం, భర్తృగిరి గుహ, యోగమాయ ఆలయం, మంగళనాథ్ దేవాలయం, చారుధామ్ ఆలయం మొదలైనవి ఇక్కడ దర్శనీయ స్థలాలు. ముఖ్యంగా జ్యోతిషాస్త్ర పరంగా అధ్యయనం చేయడానికి కావలసిన భూమిక ఇక్కడ ఉన్నది అని జ్యోతిషాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ కారణం చేతనే ఇక్కడ జ్యోతిష అధ్యయన కేంద్రం కూడా ఉన్నది. ఏనాడో ప్రాచీనులు ఇక్కడ మంగళనాథుని విగ్రహాన్ని, ఆలయాన్ని నిర్మింపజేశారు. అంటే మంగళ గ్రహాన్ని అధ్యయనం చేయడానికి, అంటే మార్స్ని అధ్యయనం చేయడానికి ఇది చాలా చక్కని చోటు అని ఆనాడు మన మహాత్ములు జ్యోతిషాస్త్రవేత్తలు నిర్ణయించారు. అందుకే ఇక్కడ మంగళనాథ్ దేవాలయం ఉన్నది. ఇక్కడ మంగళనాథుడిని దర్శించిన వారికి కుజదోషాలు పోతాయని కూడా శాస్త్రం చెప్తుంది. ఇది ఒక జ్యోతిర్మయమైన క్షేత్రం. జ్యోతిష్యులు, నక్షత్రాలు ఇవన్నీ కూడా కాలంలో అంతర్భాగములే. విద్యలు, సంఘటనలు, జ్యోతిర్గణాలు అన్నీ కాలంలో ఉండేవి. అందుకు కాలక్షేత్రమైనటువంటి ఈ మహాకాల భూమికలో అన్ని రకములైన శక్తులు మనం సంప్రాప్తింపజేసుకునే అవకాశం ఇక్కడ ఉంది. ఇక్కడ ఏ కొద్దిపాటి సాధన చేసినా అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. అందుకే అనేక మంది సాధకులు, యోగులు ఇప్పటికీ సాధనలతో ఈ పరిసరాల్లో సంచరిస్తూ ఉంటారు. మహాకాల విగ్రహం, మహాకాల లింగం అనేకమైనటువంటి శక్తుల్ని కేంద్రీకరించుకున్నదే అని పురాణాలు చెప్తున్నాయి. అనేక మంది సిద్ధులు మంత్ర జపాలన్నింటినీ కూడా చేసి ఇక్కడ ధారపోశారు ఈ లింగంపై అని చెప్తారు. అందుకు ఇక్కడ మహాలింగం దివ్యమైన మంత్రలింగం కూడా. అటువంటి మహాకాళి, మహాకాలుల
చరణారవిందాలకు నమస్కరిస్తూ స్వస్తి. కాశీ, గయ, ప్రయాగ అని హిందూ మతాచార పరులకు 3 పుణ్యక్షేత్రాలు అగ్రగణ్యాలై ఉన్నాయి. వీటిలో 3వదైన ప్రయాగను ఈ ఆధునిక కాలంలో అలహాబాద్ అని వ్యవహరిస్తున్నారు. ప్రయాగ పేరు చెప్పగానే ముందుగా స్ఫురించేది త్రివేణి సంగమం. వేదకాలంలో సరస్వతీ నది అని ఒక నది ఉండేది. గంగా యమునల మధ్యలో ప్రవహిస్తూ ఉండేది. సరస్వతీ తీరాన వేద ఋషులు బహుయజ్ఞాలు చేశారు. గంగా యమునలను ఇడ పింగళలుగాను, సరస్వతిని సుషుమ్న నాడిగాను యోగాచార్యులైన ఋషులు భావిస్తూ ఉండేవారు.